అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి రేషన్ కార్డులు అయితే మనకి వాట్సాప్‌లోనే అవుతున్నాయని చెప్పాం కదండీ యాడింగ్‌లు. ప్రస్తుతానికైతే కొత్త రేషన్ కార్డ్ ఒకటే ఇంకా ఆప్షన్ ఇవ్వలేదు. మిగతాయన్నీ అవుతున్నాయి. డిలీషను, యాడింగు అలాగే మనకి మార్పులు, చేర్పులు ఇలాంటివన్నీ కూడా అవుతున్నాయండి. అది దానికి సంబంధించి ఎలా చేయాలి ఏంటనైతే చాలా మంది అడుగుతున్నారు. ఎలా చేయాలనేది అయితే నేను ఒకసారి చేస్తానండి. ఒకసారి చూడండి. పక్కనైతే దాన్ని మీకు చూపిస్తాను. మీరు ఒకసారి చూసుకోవచ్చు మొబైల్ ద్వారా. ముఖ్యంగా మనకి వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ అనేది మనమైతే మన ఫోన్‌లో అయితే దాన్ని సేవ్ చేసుకోవాలండి. 9552300009 నెంబర్‌ని ముందుగా మనం సేవ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మన ఫోన్‌లో సేవ్ అయితే మాత్రమే మనకి రిప్లై అనేది త్వరగా అయితే వస్తుందండి. ముందు మనం వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు పక్కన ఇలా చూస్తున్నారు కదా అలా ఉంటుంది. అక్కడ హాయ్ అని మనం మెసేజ్ చేస్తే మీకు చూపించిన ఈ మెసేజ్ అయితే వస్తుంది. ముందుగా మీరు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి అలా అయితే వస్తుంది. అలా వచ్చిన తర్వాత మీరు సేవను అయితే ఎంచుకోండి. అందులోకి వెళ్ళగానే మీకు దయచేసి ఒక సేవని ఎంచుకొని అని వస్తుంది. అక్కడ వచ్చేసి మనకి సివిల్ సప్లై సేవలు అని ఉంటుంది. దానిలోకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు కావాల్సింది అయితే పెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ముఖ్యంగా రేషన్ కార్డులో సభ్యులను జోడించడం అనేది అయితే నేను ఇక్కడైతే ఎంచుకున్నాను. ఇది ఎంచుకున్న తర్వాత మనకి ఓపెన్ అయితే అవుతుందండి. అక్కడైతే మనము ఆధార్ నెంబర్ని అయితే కొట్టాలి. ఆధార్ నెంబర్ కొట్టిన తర్వాత మనకి ఒక ఓటీపీ అనేది మన మొబైల్ నెంబర్కి వస్తుంది. ఆ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ అయితే చేయాలండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మన కార్డ్ డీటెయిల్స్ అనేవి ఓటీపీ ఓపెన్ చేసిన తర్వాత మన కార్డ్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అయితే అవుతాయండి. మనకైతే ఇక్కడ వ్యక్తిగత సమాచారం అయితే ఓపెన్ అవుతుందండి. మొదటిగా మన నేమ్ ఓపెన్ అవుతుంది. కింద అయితే భర్త పేరు అనేది ఎంటర్ చేయాలండి. భర్త అయితే భర్త, లేకపోతే అంటే ఇక్కడ ఎవరిదైనా పెట్టచ్చు. ఒకవేళ భర్తతో ఓపెన్ చేస్తే తండ్రి పేరు అడుగుతుంది. అలాగే భార్యతో ఓపెన్ చేస్తే భర్త లేదా తండ్రి పేరు అడుగుతుంది. ఇక్కడ భర్త నేమ్ అయితే కొట్టాలండి. అలాగే ఇక్కడ స్త్రీలింగమా పురుషలింగమా అని అడుగుతుంది. అయితే ట్రాన్స్జెండర్ అనే ఆప్షన్ కూడా ఉందండి. ఇక్కడ స్త్రీ అని పెట్టాను నేను. అదే క్యాస్ట్ అడుగుతుంది. మనకి క్యాస్ట్ అయితే ఎంచుకోవాలి మనము. అయితే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా అడుగుతుంది. అది ఆల్రెడీ వచ్చేసింది నాకైతే ఇక్కడ. అయితే మీరు హిందువా ముస్లిమా క్రిస్టియనా అని అడుగుతుందండి. వివాహ స్థితి ఇక్కడ అవివాహితుడు వివాహిత. నేనైతే వివాహితను కాబట్టి వివాహిత అని అయితే పెట్టానండి. అలాగే మనకి విద్యార్హత కూడా అడుగుతుంది. సో నేను ఇక్కడైతే నా విద్యార్హత అయితే నేను ఇక్కడ ఎంటర్ చేయడం అయితే జరిగిందండి. ఆ తర్వాత మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. మొబైల్ నెంబర్ అనేది మనం ఇప్పుడు ఏ వాట్సాప్ లో ఓపెన్ అయ్యామో అదే ఇవ్వడం మంచిదండి. ఎందుకంటే అదే మందై ఉంటుంది కదా. అయితే ఈ వాట్సాప్ నెంబర్ తో సమానం అని అడుగుతుంది. మనము ఎస్ అని అయితే కొట్టాలండి. ఈమెయిల్ ఐడి అనేది ఆప్షనల్, మీకు ఇష్టమైతే ఇవ్వచ్చు లేకపోతే లేదు. అయితే ఇక్కడ జిల్లా అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో అక్కడ మీరు మళ్ళీ జిల్లాని ఏంటంటే సెలెక్ట్ చేసుకోకపోతే మనకి మండలం మున్సిపాలిటీ అనేది ఓపెన్ అవ్వట్లేదు కాబట్టి మళ్ళీ జిల్లాని అయితే క్యాన్సిల్ చేసి మీరు జిల్లాని అయితే ఎంచుకోవాలి. సో నేనైతే మళ్ళీ ఇక్కడ జిల్లాని ఎంచుకున్నాను. నేను టచ్ చేసిన పశ్చిమ గోదావరి అయితే ఇక్కడ శ్రీ సత్యసాయి అని వచ్చేసింది. సో నేను మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ పశ్చిమ గోదావరి అయితే సెలెక్ట్ అయితే చేశానండి. మండలం అయితే నేను ఇక్కడ చెక్ చేసుకున్నాను. మాది స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. పాలకొల్లు కదా, పాలకొల అని ఉంది. సో అన్ని చూసిన తర్వాత అక్కడెక్కడ పాలకొల్లు లేదు. సో నేనైతే పాలకొల్లునైతే సేవ్ అయితే చేసుకున్నానండి. ఒకసారి చూడండి, ఇక్కడ క్లియర్ గా మిస్టేక్ కూడా చూపిస్తుంది అందులో, కానీ మనకి వేరే ఛాన్స్ లేదు. అక్కడ అదే ఉంది కాబట్టి అయితే మనకి ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం అనేది ఎంచుకోమని చెప్తుందండి. రాజీవ్ నగర్ అయితే నేను ఎంచుకోవడం జరిగింది. సో పిన్ కోడ్ అది ఆల్రెడీ వచ్చేసింది. సో మనకు తెలిస్తే మనం టైప్ చేసుకోవాలి కంపల్సరీ. అయితే శాశ్వత చిరునామా ప్రస్తుత చిరునామా ఒకటేనా అని అడిగింది. నేనైతే ఒకటే అని పెట్టానండి. కుటుంబ వార్షిక ఆదాయం ఇది చాలా జాగ్రత్తగా పెట్టాలండి. 90% 72,000 అయితే పెట్టడానికి అయితే ట్రై చేయండి. అందరికీ కూడా 90% 72,000 అయితే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మన వర్క్ అండి. మాకైతే పాత కార్డు ఇచ్చినప్పుడు అగ్రికల్చరల్ ర్యాపర్ అని ఇచ్చారు. సో నేను ఇప్పుడైతే మా హస్బెండ్ కాబట్టి ఇక్కడ మన రైట్ కార్డ్ నెంబర్ కూడా అదే చూపించేస్తుందండి. ఇంకా మనకి వాస స్థలం అని అడుగుతుంది, అంటే మన నివాస స్థలానికి సంబంధించిన అడ్రస్. సో నేను పాల్పూల్ అని అయితే ఇక్కడ టైప్ చేశాను. ఇక్కడ గెట్ డీటెయిల్ అనేది కొట్టానండి. గెట్ డీటెయిల్ కొట్టగానే మన కార్డుకి సంబంధించి ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది అయితే మొత్తం అయితే ఓపెన్ అయిపోతుందండి. మా పిల్లలు ఆల్రెడీ ఇందులో యాడ్ అయి ఉన్నారు. జస్ట్ ఓన్లీ మీకు చూపించడం కోసమే నేనైతే ఇదైతే చేస్తున్నాను యాడ్ మెంబరు. అయితే ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎవరినైతే మనం యాడ్ చేయాలనుకుంటున్నాం ఆ పర్సన్ది. అయితే ఇంగ్లీష్ పేరు తెలుగు పేరు కూడా. అలాగే మీరు
బర్త్ ద్వారా చిన్నపిల్లలనైతే బర్త్ అంటే పుట్టినని జననం అంటామండి. అలాగే వెడ్డింగ్ వల్ల చేసుకునేవారైతే మనము వెడ్డింగ్ అంటాము. సో, వివాహం అని పెడతాము. ఇక్కడ నేను జననం అని పెట్టాను. ఇక్కడ లింగం ఎంటర్ చేయాలి. పుట్టిన తేదీ, అలాగే సంబంధం, పుట్టిన సర్టిఫికేట్ కూడా అయితే ఇక్కడ అడుగుతున్నారండి నంబరు. అడిగిన తర్వాత ఇక్కడ మనం ఫోటో అయితే తీసి అప్‌లోడ్ చేయాలండి. అప్పుడు మనకి పూర్తి వివరాలతో అక్కడ అడుగుతుంది ఇదంతా పర్ఫెక్టా కాదా అని. ఆ తర్వాత మనం సబ్మిట్ చేస్తే మనకి సచివాలయం నుంచి స్టాఫ్ వచ్చి థంబ్ అయితే ఏయించుకుంటారు. అలాగే మనకి ఇక్కడ నేను జననంతో పాటు వివాహము అంటే మన చాలా మంది మ్యారేజ్ అయ్యి యాడ్ అయ్యే వాళ్ళకి ఎలా ఉంటుందో అది కూడా అయితే చూపించడం జరిగింది. ఇక్కడ మళ్ళీ నేనైతే వివాహానికి సంబంధించింది కూడా యాడ్ చేసి చూపిస్తానండి. యాడ్ మెంబర్ లోకి వెళ్ళాలి. యాడ్ మెంబర్ లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ జోడించు రకము అనేది ఎంచుకోవాలండి. అక్కడ వివాహం లేదా జననం అని ఉంది కదా, నేనైతే ఇప్పుడు వివాహం తీసుకున్నాను. ఇక్కడ భర్త లేదా భార్యని ఇద్దరిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. మనమైతే భర్తనైతే అత్తగారి కార్డులో యాడ్ చేసుకోవచ్చు. సేమే అడిగాయి కానీ ఇక్కడ సంబంధం అనేది అడిగింది చూసారండి. ఇక్కడ ఏంటంటే కోడలా లేకపోతే భార్య ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళతో రిలేషన్ ఇక్కడ మ్యాచ్ చేయాలండి. ఆ కార్డు అక్కడ సెల్ఫ్ అని చూసారా ఇందాక నేను చూపించిన దాంట్లో, వాళ్ళకి ఏమవుతుంది అనేది అక్కడ ఎంటర్ చేయాలి. అలాగే మన వివాహం యొక్క ఫోటోని అయితే కంపల్సరీ అక్కడ మనము ఫోటో అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి. ఆ తర్వాత మనకి ఇది కరెక్టా కాదా, మీరు ఇచ్చిన జెన్యూన్ సమాచారమా కాదా అని అడుగుతుంది. మీరైతే మీ ధృవీకరణ పెడితే ఆటోమేటిక్ గా అయితే మీకు అవుతుందండి. 90% మీ ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ తోనే మీరు చేయాలండి. ఎందుకంటే మీ ఆధార్ కి ఏ మొబైల్ లింక్ అయ్యిందో ఆ నెంబర్ దగ్గరగా ఉంటే మీరు ఓటీపీ అయితే కంపల్సరీ అయితే ఇందులో యాడ్ అయితే చేయాలి. ఓటీపీ తీసుకోకపోతే మీకు కార్డ్ అనేది యాడింగ్ గానీ డిలీషన్ గానీ ఏది అయితే అవదండి. సో ప్రతిదానికి ఇటువంటి వివిధ రకాల ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.